దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 20 నుంచి 21 వచనాల వరకు మనం చదివిన దాంట్లో దేవుడు అంటూ ఉన్నాడు కదా. 21 వచనంలో ముఖ్యంగా, నీ సేవకుడు నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థన నీవు ఆలకించుము, ఆకాశమందున నివాస స్థలమందు ఆలకించుము, ఆలకించినప్పుడు క్షమించుము. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తన మందిరములో ఏది చెప్పినా, ఎవరు ఏది చేసినా ఆయన ఆలకించేటువంటి దేవుడు. మన ప్రార్థన ఆలకిస్తాడు, మన పాటలు ఆలకిస్తాడు, మనం చెప్పే సాక్ష్యాన్ని ఆలకిస్తాడు, మనం చదివే వాక్యాన్ని ఆలకిస్తాడు. పిల్లరా, మనము సమర్పణ తీర్మానంతో కూడి చేసేటువంటి ఆ ఒప్పంద ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే నువ్వు ఏది మాట్లాడినా దేవుడు ఆలకిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏదైనా మాట్లాడేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ ప్రక్కన ఎవరన్నా ఉన్నారనుకోండి, చూడగానే అంటాం ఏమని, ఎందుకని ఆలకించను కూడనోళ్ళు ఆలకించేస్తున్నారు. ఈమె ఆలకించిందా లేక ఇతడు ఆలకించాడా, పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్పేస్తాడు. కానీ సైలెంట్ పిల్లరా. ఎందుకనంటే నువ్వు వాళ్ళకి భయపడుతున్నావు. దేవునికి స్తోత్రం. దేవునికి మాత్రం చెప్పండి భయపడడం లేదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. కానీ ఒక వ్యక్తి కోసం మాట్లాడడానికి తెగిస్తున్నావు, ఆ వ్యక్తి వినకూడదని కోరుకుంటున్నావు. పిల్లలు వారు వినకుండా మాట్లాడుకోవాలి. దానివల్ల ప్రయోజనం ఏంటి? నిష్ప్రయోజనమైనటువంటి సందర్భం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అలా కాదు, దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడు? ఆలకించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆలకించే దేవుడు నీకుండగా ఆయన సన్నిధిలో నువ్వు ఏది ప్రాముఖ్యమో అది చెప్పాలా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో ఆయన ఆలకిస్తూ ఉన్నాడు కనుక ఆలకించేటప్పుడే మనము అవసరం ఏంటో అది నేరుగా చెప్పగలగాలి, క్లియర్గా చెప్పగలగాలి. పిల్లరా, అంత మాత్రమే కాకుండా ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే 7వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. చాలండి పిల్లరా, నా పేరు పెట్టబడిన నా జనులు ప్రార్థన చేసేటప్పుడు నా చెవులు ఏం చేస్తాయి? ఆలకిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నప్పుడు సొలొమోను ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన నీవు ఆలకించుము, ఆలకించినప్పుడల్లా క్షమించుము అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు 7వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు, చదవండి ఒకసారి, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఇక్కడ దేవుడే చెప్తా ఉన్నాడు, నేను వారి ప్రార్థన ఆలకిస్తాను అని. హల్లెలూయా. వారి ప్రార్థన నేను వింటాను అని చెప్పాడు. పిల్లరా, ఈరోజు వినేవాడు విని ఊరుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. విని కార్యాన్ని చేసేవాడు దేవుడు. విని ఏదో ఒకటి పిల్లరా మాట్లాడి వెళ్ళిపోయేవాడు కాదు దేవుడు. ఈరోజు ఎక్కడ దాకెందుకు, మన బాధలు మన ఇంట్లో వాళ్ళే వినడానికి సిద్ధంగా లేరండి. దేవునికి స్తోత్రం. చెప్పండి, అవునా కదా? మన బాధ చెప్దామని మొదలు పెడితే వాళ్ళ బాధలు మనకు చెప్తారు. నాకు విపరీతంగా తలనొప్పి వచ్చేస్తుంది అని ఆయన గారు ఆవిడ గారితో చెప్పడానికి మాట్లాడిన వెంటనే ఆ మాట క్రాస్ చేస్తూ ఆవిడ గారు అంటది కదా, నాకు కాళ్ళు పొద్దుటి నుంచి ఎంత సలుపోతున్నాయో తెలుసా అంటది. అంటే అర్థం ఏంటి? నీ బాధ నాకు చెప్పకు, నోరు మూసేయి అని అర్థం.
నీ బాధ నేను వినటానికి సిద్ధంగా లేదు, అంత ఓపిక నాకు, నీ బాధ వినేటంత ఓపిక నాకు లేదు. ఒకవేళ నీకేమైనా శక్తి ఉంటే ఒక ట్యాబ్లెట్ నువ్వే నాకు తెచ్చివు, జెండు బామన్నా తెచ్చివు. వెళ్ళారా? ఇంకో మాట నేను అననులేండి, దేవునికి స్తోత్రం అండి. మీలో కొంతమంది అంటున్నారు, నువ్వే నా కాళ్ళు నొక్కు అని. పిల్లరా, అలాంటి వారు కూడా లేకపోలేదనుకోండి పిల్లరా. అయితే ఉంటే ఉండొచ్చుగాక. కానీ ఈరోజు నేనేమంటున్నానంటే, మన బాధ చెబితే ఆలకించేవాళ్ళు ఇంట్లోనే లేరు. ఆవిడ గారు ఏదైనా చెప్పబోతుంటే ఆయన గారు వెంటనే సిరాకు పడతాడు. నేనేదో నీళ్ళలో కూకొని వచ్చినట్టు ఇప్పుడు దాకా తిరిగి వస్తే రాగానే పిల్లరా పైపెచ్చి బాధ ఆలకించడు కానీ నేరారోపణ చేసి ఇది నీకు పద్ధతి కాదు, నీ బుద్ధి మార్చుకోవా, నీ పద్ధతి మార్చుకోవా అంటే వెంటనే అత్తగారు కానీ అక్కడే కానీ ఉంటే వచ్చిన వెంటనే ఆలనా పాలనా చూడడం తెలియదు. కానీ రాగానే బాధలు చెప్తావు, సిరాకు మరి సిరాకు పడ్డు, ఇంకా నయం కొట్టలేదు, సంతోషించు అని అత్తగారు కొంచెం అగ్గిరాజేసి ఉంటే వదిలేస్తుంది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేనేమని చెప్తున్నానంటే, తల్లిదండ్రులు గగ్గోలు పెడతా ఉంటే ఆలకించే పిల్లలు లేరండి, ఆలకించే పిల్లలు లేరు, జాలిపడే పిల్లలు లేరు. అయ్యో నా అమ్మ, మా అమ్మ, అయ్యో మా నాన్న అని పిల్లరా వారి మీద మమకారాన్ని ప్రేమను చూపించే పిల్లలు లేరు, పిల్లలు లేరు. ఈరోజు మనం చెబితే ఆలకించేవారు మన ఇంటిలోనే లేదు పిల్లరా, ఆలకించేవారు లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవాతి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవునికి స్తోత్రం. ఆయన మనందరి బాధ ఆలకించేవాడై ఉన్నాడు, మన సమస్య ఆలకించేవాడై ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ఒక్కొక్క డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పేషెంట్గా కూర్చొని ఏమండి వెళ్ళేటప్పుడు అనుకుంటాం మనం, ఎంత నొప్పి వచ్చేసింది, రాత్రి నుంచి ఎంత బాధపడ్డామో, ఇందులో కొంచెమైనా చెప్పాలనుకుంటే ఏమైంది అంటాడు డాక్టర్ గారు. పిల్లరా 2 మాటలు చెప్పగానే వెంటనే ఈ టెస్టులు చేయించురా అని పంపేస్తాడు. ఇదేంటి మన బాధ ఆలకించలేదేంటి పిల్లరా? నేను చెప్తుంటే ఆయన అసలు నాకు అందుకే హాస్పిటల్కి వెళ్ళబుద్ధి కాదు. ఎందుకంటే బాధ చెప్తే ఆలకించకపోతే ఏమర్థమవుద్ది, ఏమి మందులు రాస్తాడు? కనీసం ఏమైంది ఏటని చెప్తే వినాలి కదా పిల్లరా. ఈ ప్రశ్న వస్తుంది. ఒక్కొక్కసారి మనం వెళ్ళి ఆ యొక్క ఆఫీసుల చుట్టూ తిరిగి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మనం మాట్లాడదాం అనుకునేటప్పటికి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటారు, లేకపోతే పక్కోళ్ళతో మాట్లాడతారు. 4 మాటలు మాట్లాడేది సరే నువ్వు రేపు రా అంటారు, అంతే. ఏం ఆలకించకుండానే పిల్లరా ఈరోజు ఆలకించేవారు లేరు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు అంతే, నువ్వు ఆలకించు, నీ బాధ ఎవరు ఆలకించరు. అలాగని మనం కరెక్ట్ అని అనుకోకూడదండి, మనం ఆలకిస్తే కదా. మనలో కూడా లోపాలు ఉంటాయి చాలా, మనం కూడా చాలాసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తాం, ఏది విత్తుతామో. అందుకే అంటున్నాను, నేను ఎవరిని వెనకేసుకు రావట్లేదు, నాతో సహా మనం అందరం కూడా ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూడగలిగిన వారిగా, వినగలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే కాస్తో కోస్తో ఆయన బిడ్డలో అనుకుంటున్నాం కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకుంటున్నామా లేదా? అనుకునే వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి, కొంచెం నెమ్మదిగా గట్టి కొట్టకండి, నెమ్మదిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, కనుక ఈ లోకంలో ఎవరు మన బాధ, ఎవరు మన గోడు ఆలకించేవారు లేకపోయినా, నా మాట నేను చెప్తే ఏదన్నా వినేవాళ్ళు ఎవరున్నారండి? నేను చెప్తే చేసేవాళ్ళు ఎవరున్నారండి? పిల్లలు ఒక్కొక్కసారి మనం ఆవేదన చెందుతూ ఉంటాం, నా మాట ఎవరు ఆలకించరండి ఇక్కడ. పిల్లరా ఈరోజు ఆలకించకపోతే అది చాలా బాధ అండి. ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవాతి దేవుడే అన్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడతానన్నాడు. దేవునికి స్తోత్రం. వింటారని నేను ఎవరితో మాట్లాడతాను, వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి నేను మాట్లాడాలనుకోవట్లేదు అంటున్నాడు దేవుడు. ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటే, దేవా మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడు తండ్రి, అయ్యా నువ్వు మాట్లాడకపోతే ప్రజలు నశించిపోతారయ్యా. ఇర్మియా గగ్గోలు పెట్టి దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు కదా, విందురని నేను ఎవరితో మాట్లాడను, వారు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు అంటాడండి. దేవునికి స్తోత్రం. వినేవారితో దేవుడు మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మొర్ర పెడితే,
నీవు నేను పాట పాడితే, నీవు నేను ప్రార్థన చేస్తే ఇలా దేవుడు ఆలకించడానికి ఆయన మందిరంలో సిద్ధంగా ఉన్నాడు. ఇది దేవుడు ఆలకించేటువంటి స్థలం. దేవునికి స్తోత్రం. దేవుడు ఆలకించేటువంటి స్థలం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు ఏం చేస్తాడంట? చెవియొగ్గి ఆలకిస్తాడు. పిల్లరా, ఈరోజు చెవియొగ్గే దేవుడు ఆయన. పిల్లరా, మనం కూడా ఒక్కొక్కసారి చెవియొగ్గుతూ ఉంటాం. ఎవరికేనంటే మనం కిట్టనోళ్ళు ఎవరైనా మాట్లాడుకుని ఉంటే గోడ సాటునో తెర సాటునో తలుపు సాటునో ఉండి ఏం చేస్తూ ఉంటాం? చెవియొగ్గి ఆలకించి మరలా ఆలకించనట్టుగా వచ్చేస్తుంటాం. వీళ్ళారా, అయితే ఇలాగ చేయడం వల్ల లాభం ఏమీ లేదు. నేను అంతా విన్నానంటారు, నేను అలా అనలేదంటారు వాళ్ళు, అంతే. దేవునికి స్తోత్రం. మరి అక్కడ నువ్వు ఎక్కడ ఉండి విన్నావు అని అంటే, నేను తలుపువారు నుండి విన్నాను అంటావా? అంటే మేమేం మాట్లాడుకున్నా తలుపు వారికి వచ్చి వింటున్నారు, అది పద్ధతేనా అని అందరికీ చెప్పేస్తే మన పరుగు పోద్ది. దేవునికి స్తోత్రం. కనుక మనం చెప్పుకోము, వాళ్ళు కాదంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఎలాంటి వాడునంటే ఆయన మన ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆలకిస్తే కార్యం చేస్తాడండి. మనం ఆలకించము. ఒకవేళ ఆలకించినా ఏం చెప్తాం? ఒక నింద వేస్తాం. నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవు, నువ్వేమో సరిగ్గా తిండికి తినవు, మరి రాకపోతే ఏమొస్తుంది? ఎండలో తిరగొద్దని చెప్పానా? అందుకే తలనొప్పి వచ్చింది, ఇకనైనా కుదురుగుండు అంట. ఆలకింతే ఎలాంటి మాటలు శివాట్లు తప్ప ఉపయోగం ఏమి? మనుషులు ఆలకించడం వల్ల ప్రయోజనం లేదు. కానీ ఈరోజు దేవుడు ఆలకిస్తే మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, చూడండి దినవృత్తాంతర గ్రంథం 2వ గ్రంథం 6వ అధ్యాయము 24-25 వచనాలలో పిల్లరా మనం చూస్తే, నీ జనుడైన ఇశ్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపం చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరము నందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన యెడల ఆకాశమందు నీవు విని క్షమించి అవును 25వ వచనంలో ఇక్కడ అన్నాడు, ఆకాశమందు నీవు విని. 24వ వచనంలో ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి చేసిన విన్నపం విషయంలో నీవు విని తగిన రీతిగా రక్షణ కలుగు చేస్తావు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానములో మనం ఇది ప్రార్థిస్తే, పాట పాడిన ఏది చేసినా ఆయన ఆలకించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హన్నాకు గొప్ప వేదన కలిగింది, హన్నాకు అవసరం ఉంది. అదే సమయంలో తన అవసరం తీరకపోవడంతో చాలా కన్నీటి పర్యంతం అయిపోయింది. అయితే తన ఇంటిలో నుండో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆడవలేదు. వీళ్ళారా, దేవుని సన్నిధానానికి వచ్చి హన్నా దేవుని దగ్గర విజ్ఞాపన చేసి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవంగల దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఒక్కొక్కసారి మనకు అవసరాలు లేక ఏదైనా కార్యక్రమం కోసం వెళుతున్నప్పుడు కూడా మనం దేవాలయానికి వచ్చి తలుపులు తీసుకొని లోపలికి వచ్చి, ప్రభువా ఇది ప్రార్థన నువ్వు ఆలకించే స్థలం కదా, అందుకని పలానా పని మీద నేను వెళుతూ ఉన్నానయ్యా, ఈ విషయంలో నువ్వు సహాయం చేయి తండ్రి అని చిన్న ప్రార్థన చేసుకొని నువ్వు బయలుదేరి వెళ్ళగలిగితే నీ పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకని? ఇది దేవుడు ఆలకించే స్థలము గనుక నువ్వు నమ్మాలి.
ప్రియులారా, దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, కనుక ఇటువంటి దేవుడు ఆలకించే స్థలములో మనం ఉండడం ధన్యకరం. ఈరోజు ఎక్కడెక్కడో అనేక మంది పిల్లలు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి రాకుండా ఈ ఆన్లైన్లో పిల్లలు ఈ వాక్యాలు వింటూ కాలక్షేపం చేస్తూ ఉంటున్నారు. కొంతమందికి పిల్లలు నేను గుడికి రాలేదు కానండి అయ్యారు, మీ వర్తమానమే అంటున్నామండి, ఆ ఆన్లైన్లో అంతా విన్నామండి, మీరు ప్రార్థన చేయమంటే చేసామండి, మీతో ఆ ఆరాధనలో ఏకీభవించామండి. ఎక్కడో అనుకూలత లేకుండా సుదూర ప్రాంతాల్లో ఉంటే ఇది నీకు తప్పదు. కానీ నువ్వు గ్రామంలో ఉంటే నువ్వు దేవాలయంలో ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కఠినమైనటువంటి రోజులు, కరోనా రోజుల్లోనే దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ప్రకటించి ప్రతి ఒక్కరిని దేవాలయములో అడుగు పెట్టేలా చేయగలిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పుడే ఆన్లైన్ పిల్లరా, ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య అప్పుడు లైవ్ ప్రోగ్రామ్స్ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మైక్లో దేవుని వర్తమానం చెప్పి ఆ తదుపరి ప్రతి ఒక్కరిని కూడా దేవాలయములో అడుగు పెట్టేలాగా ఈరోజు పిల్లలు బెతెస్దా ప్రార్థన పరిచర్యలో చేయగలిగాం. ఒక గ్రామం కాదు, అన్ని మందిరాలను కూడా చేయగలిగాం. నువ్వు దేవుని యొక్క మందిరములోకి రావడం మీకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. పిల్లలు ఒక ఆదివారం మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారం ఇంకా దేవుని సన్నిధికి రావడానికి అవకాశం కుదిరిన ప్రతిసారి ఆయన మందిరములో ఉండడానికి, మందిరంలోకి రావడానికి అత్యుత్సాహాన్ని కలిగిన వారిగా ఈరోజు దేవుని బిడ్డలు ఉండాలి. ఎందుకనంటే దేవుడు సన్నిధి ఆయన ఆలకించేటువంటి స్థలం అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుడు ఆలకిస్తే భవిష్యత్ ప్రణాళికలు రచిస్తాడు ఆయన. దేవుడు నీ మనవి ఆలకిస్తే నీ పరిస్థితిని దేవుడు గమనించి ఆయన రాబోతున్న కాలములో ఏది జరగాలో, ఏ కీడు నుంచి మనం తప్పించబడాలో, ఏ మేలు మనం పొందుకోవాలో కావలసిన వాటన్నిటినీ కూడా ఆయన సిద్ధపరుస్తాడు. పిల్లరా, కనుక చూడండి, ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, అధికారులు ఎవరైనా మనం ఏదైనా అప్లికేషన్ ఇచ్చామనుకోండి, ఒక నెల రోజులు మరలా వెళ్ళకుండా నెల రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళామనుకోండి, వెంటనే ఏమంటారు, ఎప్పుడు ఇచ్చావు? నెల రోజులు అయిందండి. మళ్ళీ ఇప్పుడు వచ్చావా? మరి మధ్యలో వచ్చి కనిపించాలి కదా. నువ్వు కనబడితే వెంటనే ఆ పనిని మేము చేయడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు ఇచ్చేసి వెళ్ళిపోతే ఎవరు చేస్తారు? మాకు రోజు ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, ఆ బిజీ షెడ్యూల్లో ఉంటాం. కాబట్టి నువ్వు వచ్చి నాకు కనిపించాలి కదా. పిల్లరా, కళ్ళ ముందు కనబడితే వారి కొరకు ఏం చేయాలో అది చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు దేవాలయంలో కనబడతా ఉంటే దేవుడు మన కొరకు అద్భుతమైనటువంటి ప్రణాళికలు రచిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది దేవుని యొక్క మందిరము అనేది దేవుడు ఆలకించేటువంటి స్థలము.